క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు ది రాజ్యసభ ఎలక్షన్స్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని అంటున్నారు. ఇది మనకు రాజ్యసభ ఎలక్షన్స్కి సంబంధించి మాత్రమే మనం ఆలోచించాల్సిన క్వశ్చన్. లెట్స్ సీ ద క్వశ్చన్. నోటా ఆప్షన్ ఈజ్ అవైలబుల్ ఫర్ ది ఎలక్షన్స్. రాజ్యసభ ఎలక్షన్స్లో నోటా ఆప్షన్ ఉంటుంది అని అంటున్నారు. నో, నోటా ఆప్షన్ అన్నది ఉండదు. రాజ్యసభ ఎలక్షన్స్ అన్నవి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పరంగా జరుగుతాయి. ఇక్కడ మనకు నోటా అనే ఆప్షన్ ఉండదు. లోక్సభ ఎలక్షన్స్ అన్నవి ఫస్ట్ పాస్ట్ ద ఓట్ సిస్టమ్ వల్ల జరుగుతాయి. ఇక్కడ మనకు నోటా ఆప్షన్ ఉంటుంది. లోక్సభ ఎలక్షన్స్లో నోటా ఆప్షన్ ఉంటుంది. రాజ్యసభ ఎలక్షన్స్లో నోటా ఆప్షన్ అన్నది ఉండదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 2 and 3 ఓన్లీ. ఆప్షన్ బి. అవి కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ ఫర్ ఏ లెజిస్లేటర్ టు ఓట్ ఇన్ దీస్ ఎలక్షన్స్. కంపల్సరీ ఏం కాదు దీంతో ఓట్ చేయడం అని అంటున్నారు. ఎస్, చేయొచ్చు, చేయకపోవచ్చు. నాట్ కంపల్సరీ ఫర్ లెజిస్లేచర్ అనమాట. అక్కడ ఎంపీ అన్నతను దీంట్లో ఈ ఓట్లో ఎలక్ట్ చేయొచ్చు, లేకపోతే చేయకుండా ఉండొచ్చు. అది నాట్ కంపల్సరీ. సో దిస్ ఈస్ కరెక్ట్. అండ్ ఓపెన్ బ్యాలెట్ అన్నది రాజ్యసభలో యూజ్ చేస్తారు, ఫాలో అవుతారు అంటున్నారు. ఎస్, ఓపెన్ బ్యాలెట్ అన్నది రాజ్యసభ ఎలక్షన్స్లో ఓపెన్ బ్యాలెట్ అన్నది రాజ్యసభ ఎలక్షన్స్లో ఉంటుంది. ఓకే, ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో అది కూడా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అయినప్పటికీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో మనకు సీక్రెట్ బ్యాలెట్ ఉంటుంది. రాజ్యసభ ఎలక్షన్స్లో మనకు ఓపెన్ బ్యాలెట్ అన్నది ఉంటుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ బి, 2 and 3 ఓన్లీ.